ఏంటి ఈరోజు ఆఫీస్కి వెళ్ళలేదా? లేదు. ఒంట్లో బాగాలేదా? అదేం లేదు. మరి ఎందుకు వెళ్ళటం లేదు? నేను నా జాబ్కి రిజైన్ చేశాను డాడీ. అంటే ఫ్యాక్టరీకి వెళ్ళనంటావు? అవును డాడీ. మరి పని పాట లేకుండా ఏం చేద్దాం అనుకుంటున్నావురా? ఎలక్షన్స్ లో చైతన్యకి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటి వాడికి హెల్ప్ చేసేది? వాడు రేపు పెద్ద లీడర్ అయ్యాక లైఫ్ లో సెటిల్ అవుతాడు. మరి నీ పరిస్థితి ఏంటి? ఏమైనా పర్వాలేదు, నాకు అర్జెంటుగా 6 కోట్లు కావాలి. ఏంట్రా వేసుకునే కోట్లు అనుకున్నావా, రూపాయి నోట్లు అనుకున్నావా? అయినా ఇక్కడ మీ తాత సంపాదించిన మూట ఏమీ లేదు నీకు లెక్క పెట్టి కోట్లు ఇవ్వడానికి. నేను మీ ఆయన సంపాదనలోంచి అడగట్లేదమ్మా. 300 కోట్ల కాంట్రాక్ట్ రావడానికి కారణం నేను. దాంట్లో 2% కమిషన్ క్యాల్కులేట్ చేస్తే 6 కోట్లు అవుతుంది. ఆ డబ్బు ఇవ్వమంటున్నాను. ఏంట్రా తిక్కగా మాట్లాడుతున్నావు? తిక్కైనా అనుకోండి, పిచ్చైనా అనుకోండి, నేను మాత్రం రాజకీయాల్లో చైతన్యకి హెల్ప్ చేస్తాను. చెప్పమ్మా. తప్పకుండా వస్తాను. నేను మళ్ళీ మాట్లాడతాను. కమ్. హాయ్. హలో రాజు. హాయ్ చైతు. కంగ్రాట్స్ రా. థ్యాంక్స్ రా. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కాఫీ? నో థ్యాంక్స్. అరే, ఎలక్షన్స్ అయిపోయేంత వరకు నేను ప్రణీత నీతోనే ఉంటాం. తను ఇప్పుడు ఆఫీసర్ కదా, మరి తను కుదురుతుందో లేదో ఐ డోంట్ నో. వాట్ సంధ్య? లేదు, నేను మీతో పాటే వచ్చి పని చేస్తాను. ఏంటి నువ్వు మాట్లాడేది? జాయింట్ కలెక్టర్ గా ఉంటే నీకు ఎలా సాధ్యం? నేను జాబ్కి రిజైన్ చేశాను. వాట్ సంధ్య, అది నీ లైఫ్ అంబిషన్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఐఏఎస్ అవ్వాలనుకున్నావు, సాధించావు. నువ్వు ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావో నాకు తెలియట్లేదు, కానీ తప్పు చేసావు అనిపిస్తోంది. కాదు, వృత్తిరీత్యా రోజు రాజీ పడాల్సి వచ్చి నేను రాజీనామా చేశాను. సంధ్య, తొందరపడ్డావేమో అనిపిస్తోంది. కాదు, త్వరపడ్డాను. రాజకీయాల్లో నీకు అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. అవునరా, ఎన్నికల కమిషన్ పరిధిలో ఎన్నికల్లో పాల్గొనాలంటే మినిమం డబ్బులు అవసరం. అది నేను చూసుకుంటాను. చైతు, నీ ఆలోచన విధానమే నిన్ను నీ పార్టీని గెలిపిస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ ప్రణీత. లెట్స్ వర్క్ టుగెదర్. ఉచిత వైద్యాన్ని అందించే అన్ని వసతులతో కూడిన ప్రభుత్వ ఆసుపత్రులను ఎన్ని కట్టించారు. ప్రభుత్వ రవాణా సంస్థలు ప్రైవేటు రవాణా సంస్థల ముందు ఎంత చిన్నబోయేలా చేశారు. ఆ రోజుల్లో రాజధానికి వెళ్లే బస్సు ఎక్కితే